ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక షాకింగ్ జియోపొలిటికల్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన బిజినెస్ మైండ్ సెట్ని బయటపెట్టారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ట్రంప్ ఒక కొత్త ఇంటర్నేషనల్ పీస్ బోర్డ్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇందులో మెంబర్గా ఉండాలంటే అంటే అమెరికాతో కలిసి గ్లోబల్ పీస్ డిస్కషన్స్లో కూర్చోవాలంటే ఒక్కో దేశం $1 బిలియన్ అంటే సుమారు 8,400 కోట్లు చెల్లించాలని కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనిని ఫండ్ మేనేజర్ కోణంలో డీకోడ్ చేస్తే దీన్ని పే టు ప్లే డిప్లొమసీ అంటారు. అసలు ట్రంప్ ఉద్దేశమేంటి? ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్. ట్రంప్ ఫారిన్ పాలసీ క్లియర్గా ఉంది. నథింగ్ ఈజ్ ఫ్రీ. అమెరికా గొడుగునీడలో భద్రత కావాలంటే దానికి ప్రీమియం కట్టాల్సిందే. ఇది నాటో విషయంలో ఆయన తీసుకున్న స్టాండ్ లాంటిదే. రెడ్యూసింగ్ యుఎస్ డెట్. ఇతర దేశాల నుంచి డబ్బులు వసూలు చేసి అమెరికా అప్పులు తగ్గించుకోవాలనేది ఆయన ప్లాన్. ప్రపంచ దేశాల రియాక్షనేంటి? యూరప్ మరియు ఆసియా దేశాలు షాక్లో ఉన్నాయి. సౌదీ అరేబియా లాంటి రిచ్ కంట్రీస్కి ఇది చిన్న అమౌంట్ కావచ్చు, కానీ డెవలపింగ్ నేషన్స్కి ఇది పెద్ద బర్డన్. ఇది పరోక్షంగా ప్రపంచాన్ని రెండు ముక్కలు చేస్తుంది. డబ్బున్న వాళ్లకి ఒక రూల్, లేని వాళ్లకి ఇంకో రూల్. ఇండియాపై ప్రభావం. ఇండియా లాంటి దేశాలు స్ట్రాటజిక్ అటానమీని ఫాలో అవుతాయి. మనం డబ్బిచ్చి ఇలాంటి బోర్డులో చేరుతామా అనేది సందేహమే. కానీ దీనివల్ల గ్లోబల్ డిప్లొమసీ కాస్ట్లీగా మారుతుంది. ఫ్యూచర్లో డిఫెన్స్ స్పెండింగ్ ఇంకా పెరుగుతుంది. ఇన్వెస్టర్స్గా మనం గమనించాల్సిందేంటంటే గ్లోబల్ టెన్షన్స్ పెరిగే కొద్దీ గోల్డ్ మరియు డిఫెన్స్ స్టాక్స్ లైక్ HAL, BELకి డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. డిస్క్లేమర్: దిస్ ఎనాలిసిస్ ఈజ్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ ఓన్లీ.